అని తెలియంది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 763 టీఎంసీలు మాకు శాశ్వత హక్కు అని ట్రిబ్యునల్ ముందు పోరాడింది. అయితే ఈ 50-50 అనేది బీఆర్ఎస్ కూడా అడిగింది. నీ సెక్రటరీ కూడా అడిగింది కదా, మరి 405 ఇది నువ్వు అడిగినట్టు కదా, మరి నీ సెక్రటరీ కూడా 50-50 ఇవ్వండి అని అన్నాడు కదా. దేనికోసం అడిగిండు? ఫైనల్ అవార్డు వచ్చేదాకా తాత్కాలికంగా శరసగమన చేసుకుందామని మీ సెక్రటరీ అడిగిండు. గదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ 28 ఉత్తరాలు రాసింది, 28 మీటింగ్లలో అడిగింది. అది చూపిపోయి 50-50 అని మేము ఒకరోజు అడగలే. ఈ 299 కాదు, మాకు 50-50 కావాలని 28 మీటింగ్లలో అడిగినాం. డేట్లు ఉన్నాయి, లెటర్లు ఉన్నాయి, మీటింగ్ టైం ఉన్నాయి. 28 ఎందుకు అడిగినాం? 28 ఎందుకు అడిగినాం? ఫైనల్ అవార్డు ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఉన్న 811ను 50-50 పంచుదామని 28 అని ఫస్ట్ పేజీలో, ఒక సెకండ్ పేజీకి 28 అయినాయి. డేట్ వైజ్, మీటింగ్ వైజ్, లెటర్ వైజ్ 28 ఉత్తరాలు రాసినాం. 28 మీటింగ్లలో 50-50 చేస్తాం. సెకండ్ పేజీకి 28 అయినాయి. డేట్ వైజ్, మీటింగ్ వైజ్, లెటర్ వైజ్ 28 ఉత్తరాలు రాసినాం. 28 మీటింగ్లలో 50-50 చేసుకుందామని రాసినాం. మేము 299 మేము ఒప్పుకోము, మాకు నష్టమవుతుంది అని ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమని జూలై 14, 2014 నాడే ఢిల్లీకి పోయినాం, పోరాడినాం, సుప్రీంకోర్టు పోయినాం, అటుకొట్లాడినాం. అది వచ్చేదాకా 50-50 చేయండి అని ఇటుకొట్లాడినాం. నువ్వు కూడా ఏం చేసినావు? గదే 50-50 అడిగినావు, 299 సంతకం పెట్టినావు కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వేదో పెద్ద పీకుడు కానీ లెక్క మాట్లాడుతావు. నువ్వు చేసిందేమన్నది ఉద్దార్కం. మేము పోయినతో వల్లే నువ్వు పోయినావు. ఇంకా పైకి ఎంతో పెద్ద మాట్లాడుతున్నావు. నేను ఆ మాత్రం కూడా మాట్లాడకపోతుంది, కానీ గుండె రగిలి మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. నువ్వు ఈ అబద్ధాల పరంపరను చూసి తట్టుకోలేక ఈ మాత్రమన్నా మేము గట్టిగా ఎందుకు అంటున్నామంటే కొంత బాధతో అంటున్నామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. వీ రెస్పెక్ట్ యూ, బట్ యు ఆర్ లూజింగ్. నీ డెకోరం నువ్వే పొడగొట్టుకుంటున్నావు. ఏమవుతుంది? ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు నువ్వు చిల్లర మాట్లాడితే మాకు కూడా కొన్ని సందర్భాల్లో తప్పలేదు. వీఆర్ కంపైల్డ్, వీఆర్ ఫోర్స్డ్ టు టాక్ లైక్ దాట్. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. బహుశా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా ప్రెస్ మీట్ అయినాక కూడా క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తా, కూర్చొని కూడా సమాధానం చెప్తా. ఇవాళ తర్వాత 299 బీఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవడన్నా మాట్లాడితే నాలుక చీరేస్తాం కాంగ్రెస్ నాయకులు. ఇట్స్ వెరీ క్లియర్. 299 అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం. రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. ఈ మరణ శాసనం రాసిందే కాంగ్రెస్. నువ్వు చెప్పలేదా గోదావరిలో 968 కాంగ్రెస్ ఇచ్చిందని? గా కాగితంలో 299 కృష్ణాలో కాంగ్రెస్ ఇచ్చింది.